మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మనిషి యొక్క జీవితంలో చాలా విషయాలలో బలహీనం అయిపోతూ ఉంటుంటాం. సో ఎందుకు ఈ వాక్యము మనకి ఇలా మాట్లాడుతుంది అంటే బలం పొందుకోవడానికే మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది మనం ఎట్లా అంటే ఈ యొక్క వయసులో నాకు ఇది జరుగుతుందా, ఈ సమయంలో మాకు జరుగుతుందా, మ్యారేజ్ చేసుకున్నాను కదా నాకు ఈ ఫలం ఉంటుందా, పెళ్లి కాలేదు కదా మాకు జరుగుతుందా. సో ఏదైనా మనము ఎట్లా ఆలోచిస్తారంటే మనుషులందరము అది జరిగినప్పుడు జరగలేదు అంటాము, జరగలేనప్పుడు జరిగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంటది. అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక్కడ నీతిమంతుడైన యేసయ్య ఆయన యొక్క ముఖము సూర్యకాంతి ముఖం వలె ఉంటుందని మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13 to 16 వర్సెస్ లో మనం చూస్తాం. సూర్యుడు అంటే వెలుగుగా దినంగా మనం ప్రకటించుకుంటాం. సూర్యుడు ఉన్నంత వరకు ఈ లోకంలో ఎవరున్నా సరే దినంలో ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా భయపడరు. అదే చీకటి వచ్చే వరకు అందరికి భయం వేస్తుంది. మళ్ళీ అదే ఇంట్లో ఉంటాం, అదే స్థలంలో ఉంటాం. కానీ ఎప్పుడైతే చీకటి అవుతుందో అందరిలో భయం వెళ్తుంది. కానీ సూర్యుడి యొక్క ప్రకాశము, సూర్యుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వెలుగునిస్తుంది. వెలుగు ఉన్న చోట భయం అనేది ఉండకూడదు, ఉండదు. ఇక్కడ చూస్తే మనమంట దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏందంట నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనక. చూడండి, ఆరోగ్యం ఉన్న వారి జీవితంలో చాలా జాయ్ఫుల్ గా ఉంటారు. అనారోగ్యం ఉండి మనం చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారని. చాలా మంది ఎవరం కూడా థ్యాంక్స్ గివింగ్ గా ఉండం. నిజంగా చెప్పాలి అంటే ఎవరం కూడా దేవుడు నాకు మంచి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మంచి వెంట్రుకలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలంతో ఉన్నానని ఎవరం కూడా జ్ఞాపకం చేసుకోం. కానీ ఎప్పుడైతే మనకు ఉన్న మంచి ఆరోగ్యం శరీరము బలహీనం అయిపోతుందో అప్పుడు దేవుని వైపు తిప్పి దేవా నాకు ఎందుకు ఇలా వచ్చింది, నాకు స్వస్థపరచు అని ప్రార్థిస్తామంటే ఉన్న దానిని బట్టి మనం దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతించాం, గుర్తించుకోం. కానీ ఎప్పుడైతే ఉన్నది కూడా మనం కోల్పోతుంటామో అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం కదండి. చాలా మంది అలాగే ఉండిపోతాం. కానీ ఇక్కడ మాట ఏముందంట, అతని రెక్కలు ఆరోగ్యం కలిగచేయను. ఆరోగ్యం అనేది ఏంటంట, ఓన్లీ నువ్వు అనారోగ్యంతో ఉన్న వారికే, నీ మనసు బాగాలేకపోయినా, నీ ఆలోచనలు బాగాలేకపోయినా, చెడు తలంపులతో నీ మనసత్వం, నీ ఆలోచనలు మునిగిపోయినా కూడా నీకు మంచి ఆలోచనలు ఇచ్చి దేవుడు ఆరోగ్యం ఇస్తాడంట. హల్లెలూయా. అందుకని హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంటే ఆరోగ్యమే మంచి ఒక భాగ్యంగా ఉంటుందంట. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాలలో నువ్వు దింపబడతావు, కష్టపడతావు, సంపాదించుకుంటావు. అట్లాగా ఆయన యొక్క రెక్కలు ఆరోగ్యంలో కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మనమంట దేవుని యొక్క మాట ఎలా ఉంటదంట, ఎప్పుడు కూడా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందంట. నీ పాస్ట్ లో నువ్వు కోల్పోయినది అవన్నీ కూడా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వు పాస్ట్ లో కోల్పోయినది, ఏదైతే నువ్వు పడిపోయినావో, ఏదైతే తప్పు చేసావో, ఏదైతే నువ్వు బలహీనం అయిపోయినావో అది ప్రజెంట్ టెన్స్ లో నువ్వు బాధపడుతుంటావు, కష్టపడుతుంటావు. వాటిని ఎదిరించే సామర్థ్యం నీకు ఎప్పుడు కావాలంట, ఈ ప్రజెంట్ లైఫ్ లో కావాలి. ఎప్పుడైతే ప్రజెంట్ లైఫ్ లో నువ్వు ఎదిరిస్తావో నీ ఫ్యూచర్ లైఫ్ లో ఏముంటదంట, ఆశీర్వాదం ఉంటాయంట. అందుకనే మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ బెడ్ మీద పడుకొని అలసిపోయి విసిగిపోయి అమ్మో ఒకరు తినిపించడం ఇదంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి బాధపడుతుంటాడు. ఆ పడుకున్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే అందరూ ఆయన ముందు తిరుగుతుంటే, అందరు మంచి ఆరోగ్యంగా ఉంటే, అందరూ వాళ్ళ ముందు మాట్లాడి నిలబడుతుంటే ఆ పడుకున్న వ్యక్తికి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అనిపిస్తుంది నేను ఎప్పుడు లేచి పరిగెడతాను, నేను ఎప్పుడు లేచి అలా మాట్లాడతాను, నేను ఎప్పుడు లేచి అలా డాన్స్ చేస్తాను, లేదా నేను ఎప్పుడు లేచి అలా గంతులు వేస్తానని ఆలోచనలో ఉండిపోతాడు. కానీ ఆ వ్యక్తి ఏదైతే అనారోగ్యంతో పడకలో పడిన వ్యక్తికి దేవుడు ముందుగానే ఒక ప్రవచనం చెప్పాడంటే ఏంటంటే అది క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. ఒక మరణ పడకలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ఆరోగ్యం ఎలా ఇవ్వబోతున్నాడంట, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేసే ఆరోగ్యంని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. ఇది నమ్మశక్యం ఉందండి? ఇది నమ్మగలమా? ఎస్. దేవుని యొక్క మాటలు ఇంపాసిబుల్గా ఉంటాయి, అసాధ్యంగా ఉంటాయి. మనం నమ్మలేని వారంగా ఉంటాం. కానీ దేవుడి యొక్క మాట నేను నమ్మే విధంగా చేయాలి అంటే మనం దేవుని మాటని ప్రతిదినం తీసుకోవాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నేను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. కనుక మలాకి 4th chapter 2nd ప్రకారంగా మీరంట గంతులు వేయబోతున్నారంట. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భయపడొద్దు. ఎప్పుడు కూడా అనారోగ్యం ఉన్నా, బాధలో ఉన్నా, నీ మనసు గాయపడినా, ఒకరి మాటలను బట్టి నువ్వు కృంగిపోయినా, వారు నిన్ను నిలదీసిన, వారు నిన్ను నెగటివ్ గా మాటలు అన్నా కూడా మీరేం చేయాలంట,
క్రొవ్విన దూడ వలె గంతులు వేయబోతున్నాను నేను. ఒక రోజు, ఒక దినము నా కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. ఒక దినం నా దుఃఖం సంతోషంగా మార్చబడబోతుంది. ఒక దినం నేను ఎవరి ముందైతే తలదించుకున్నానో వారి ముందు నేను తలెత్తుకునే విధంగా నా దేవుడు నాకు చేయబోతున్నాడని. యూ హ్యావ్ టు ప్రొఫెసై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిక్లేర్ యువర్ సెల్ఫ్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నెవర్ స్టాప్ ప్రొఫెసైయింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రవచించుకోవడం, నిన్ను ప్రార్థన చేసుకోవడం, నువ్వు నీ కుటుంబం పైన, నీ పరిస్థితి పైన డిక్లేర్ కమాండ్ చేయడం మాత్రం నువ్వు మానకూడదు. అంతే. ముందు ఒక భవిష్యత్తు ఏమిటి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలో అంటే, క్రొవ్విన దూడ వలె గంతులు. ఏ స్థితి గుండా నా ఉద్యోగం పోయిందా, లేకపోతే ఏ సస్పెండ్ అయిపోయినారా, లేదా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదా, ఏ పరిస్థితి గుండా వెళ్ళిపోయి పడిపోయి మీరు ఇంకా లేవలేని పరిస్థితులు ఉన్నారో, మీకు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది, ప్రమోషన్ రాబోతుంది, మనీ శాంక్షన్ కాబోతుంది, అయిపోయిన డబ్బులన్నీ తిరిగి మీరు పొందుకోబోతున్నారు, ఒక గొప్ప బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ రాబోతుంది, మీకు ఇల్లు కట్టబడబోతుంది, మీరు సొంత వాహనంలో కొనుక్కోబోతున్నారు, ఘనమైన వివాహం దేవుడు చేయబోతున్నాడు, గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు, పిలుపులో ఒక గొప్ప సేవకులుగా మీరు నిలబడబోతున్నారు. కనుక యూ హ్యావ్ టు సీ ద ఫ్యూచర్ వాట్ గాడ్ హస్ బ్లెస్డ్ యు. దేవుడు నీ నిమిత్తం ఏది ఆశీర్వాదం ఇచ్చాడో వాటి వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలి సహోదరి సహోదరుడా. ఇప్పటి వరకు నువ్వన్నీ కూడా నేనైతే ఆపివేస్తుందో వాటికి నువ్వు దాటుకొని వెళ్ళాలంటే నీకు సామర్థ్యం, ఎబిలిటీ, బలం కావాలంటే మీకు వాక్యము, వాగ్దానం చాలా అవసరమై ఉన్నది. కనుక సో దయచేసి రేజ్ ద వర్డ్, వాక్యముని ఎత్తి పట్టాలా, ప్రార్థన చేయాలి. అదే వాక్యము నువ్వు అనుకున్న దారిలోనికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవరైతే ప్రభా ఉద్యోగుల నిమిత్తం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ఎదురు చూస్తుండగా ఇప్పుడే బలమైన కార్యం ఇచ్చేయండి దేవా. మా భవిష్యత్తు ఏమిటి, ఫ్యూచర్ ఏం జరగబోతుందని వీరుకున్న ఆలోచనలు ఏవైతే తప్పిదం ఉన్నాయి దేవా, వాటన్నిటిలో ప్రభా క్వశ్చన్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్ మార్క్ ఉండిపోయిన వాటన్నిటికీ జవాబు మీద ఇచ్చేయమని ప్రార్థిస్తాం. ఫాదర్, ఐ డిక్లేర్ ద సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎవర్ దే లాస్ ఫాదర్, ఏదైతే కోల్పోయినారో, ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే జరగకుండా ఉండిపోయిందో వాటిపైన నీ అధికారం మేము ప్రకటిస్తున్నాం యేసయ్యా. ఇప్పుడే ద్వారములు తెరవబడును గాక, ప్రతి చీకటి తొలగింపబడును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడును గాక. ప్రభా, మీరు ఏ స్థితి గుండా వెళ్ళి పడిపోయి కృషించి క్షీణిస్తున్నారో ప్రభా, అక్కడే ప్రభా గంతులు వేసే కృపలోనికి నడిపించే, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు ప్రభా వీరు సమస్య నుండి విడిపించబడి సాక్ష్యములతో గంతులు వేసురు గాక యేసయ్యా. ఇప్పుడే ప్రభా సాక్ష్యభరితమైన జీవిత భవిష్యత్తులోనికి వీరందరిని మీరు నడిపింప చేయమని నజరేయుడైన యేసయ్యా నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్.